నమస్తే అండి. నా పేరు శ్రీను నాయక్. ఈరోజు విషయం ఏంటంటే, మీకందరికి తెలిసిందే. నేను పైన ఈ తమ్మెల్ చూసే మీరు ఈ వీడియో చూస్తున్నారు నాకు అర్థమవుతుంది. ఏంటంటే ఈరోజు పోలీస్ ఆస్పిరెంట్స్ అందరు కలిసి ఒక సుచిత్రమైన ప్రభుత్వానికి తమ విన్నపాన్ని చే విధంగా ఎవరి ఇళ్లలో వాళ్ళే నిరాహార దీక్ష చేస్తున్నారు. అటువంటి వారికి సంపూర్ణ మద్దతు నా నుండి కూడా, మరియు ఎవరైతే డిపార్ట్మెంట్కు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉన్న తమ ఆశలని అడియాశలు కానివ్వకుండా తమ విజయ బాటలో నడవాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఒక ఆస్పిరెంట్ని. మీకు తెలుసు, TSLPRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ బోర్డు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతలా రోడ్డు మీదకి ఎక్కారో, ఎంతలా రోడ్డు మీదకి వచ్చి రోదనలు వినిపించారో నాకు తెలిసి ఏ నోటిఫికేషన్లో కూడా ఇన్ని తప్పులు, ఇన్ని అవకతవకలు జరిగి ఉండకపోవచ్చు. మొదటగా నోటిఫికేషన్ ఇవ్వడం, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కులు తేవడం, ఆ నెగిటివ్ తెచ్చిన తర్వాత కూడా ఆ ఆన్సర్లు కూడా కరెక్ట్ రాకపోవడం, 7 నుంచి 8 క్వశ్చన్స్ మల్టిపుల్గా ఇవ్వడం, అలాగే ఇంకొక 7 క్వశ్చన్స్ రాంగ్గా ఇవ్వడం జరిగింది. అలా మెంటల్గా ప్రిపేర్ అయిన కొంతమంది నిరుద్యోగులు తాము చదివిన విధానం కరెక్టా, లేదంటే విధానం తప్ప, లేదంటే ఇచ్చిన క్వశ్చన్ పేపర్ తప్ప అని అవామయంలో పడి నిజంగా మానసికంగా డిప్రెషన్, యాంగ్జైటీ గురయ్యి కొంతమంది క్వాలిఫై కాకపోవడం జరిగింది. అలా ఉంచితే సుమారుగా దాదాపు 7 నుంచి 8 లక్షల మంది అప్లై చేస్తే అందులో 1,00,000 నుంచి 1,50,000 మంది క్వాలిఫై అయినట్టు సమాచారం. అందులో కూడా మన ఈవెంట్స్ జరిగినాయి. కొన్ని మహబూబ్నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని గ్రౌండ్లలో ఫ్రాడ్ జరిగిందని, తాడు మీద పడినా కూడా ఆ తాడును జరిపేయడం అని, కొంతమంది డబ్బులతోటి కొన్ని పోస్టులని ముందే కొనుక్కున్నారని, ఇదంతా తెలుసున్న వార్తలు. దీన్ని మనం హైకోర్టులో ప్రొడ్యూషన్ చేసినాం. దాని తర్వాత యాసం ప్రదీప్ అన్న, తర్వాత కళ్యాణ్ అన్న తమ వంతు కృషితోటి, వాళ్ళు ఎంతో కృషి పట్టుదలతోటి ప్రభుత్వం మీదనే మళ్ళీ తమకేదైనా పర్వాలేదు, తమ తరపున నిరుద్యోగులు కూడా ఏం పర్వాలేదు, కానీ లక్ష్యాన్ని చేరవేయాలి, నిజాన్ని బయటికి తీయాలి, అసలు ఏంది కథ, ఈ నోటిఫికేషన్ ఉద్దేశం ఏంది అని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా మన పోలీస్ ఆస్పిరెంట్స్ కొంతమంది ఈ ఫోన్పేల ద్వారా కొన్ని అమౌంట్ కొట్టడం జరిగింది. అదంతా పక్కన పెడితే మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను. ఈ నిరాహార దీక్ష చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ వెనకాల ఒక బ్యానర్ లాగైనా, లేకుంటే ఏదైనా ఒక వైట్ పేపర్ మీద మీ పేరు, మీ ఊరు రాసేసి గవర్నమెంట్ ద్వారా మీకు ఏ హాని, గవర్నమెంట్ నోటిఫికేషన్లో మీకు దేన్ని కోల్పోయారు, మీకు ఏ నష్టం వాటిల్లింది, అసలు గవర్నమెంట్ విధానం ఏంది అని మీరు స్పష్టంగా రాసి దాన్ని మనకు యాసం ప్రదీప్ అనే గ్రూప్ ఉంది. దాంట్లో కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళ పని ఏంటిదంటే వాళ్ళు ఆ విషయాన్ని తెలియజేస్తారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్ళడం ద్వారా మన పరిస్థితి వాళ్ళకు అర్థమవుతుందని, మన బాధలు వాళ్ళకు అర్థమవుతాయని, ఈ నోటిఫికేషన్లో ఇన్ని తప్పులు పెట్టుకొని ఈ నోటిఫికేషన్ ముందుకు పోతుందని నేనైతే అనుకోవడం లేదు. ఈ నోటిఫికేషన్ మళ్ళీ రీనోటిఫికేషన్గా ఇస్తే నాతో పాటు మరియు మీ అందరితో పాటు ఇంకొంతమంది, చాలామంది కూడా అర్హత సాధిస్తారు. అందులో కూడా ఎటువంటి
అవకతవకలు లేకుండా పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి వాటిని సంపూర్ణ స్థాయిలో పరీక్షలు నిర్వహించి ఎటువంటి అవకతవకలు జరగకుండా రిక్రూట్ చేయాలని ఆశిస్తున్నాను. జై హింద్.